గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. యానిమేషన్ రంగంలో లీడింగ్ పొజిషన్లో ఉన్న షాఫ్ట్ యానిమేషన్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి షాఫ్ట్ యానిమేషన్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు ఉన్నారు. దానికన్నా ముందు షాఫ్ట్ యానిమేషన్ వారి విజువల్స్ చూద్దాం. 2001వ సంవత్సరంలో స్థాపించి ఎవరెస్ట్ శిఖరాలు అధిగమించిన షాఫ్ట్ యానిమేషన్ వారు మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా మల్టీమీడియా రంగం నందు 100% ప్లేస్మెంట్ తో డిగ్రీ, ఇంటర్మీడియట్ మరియు స్పెషలైజ్డ్ డిప్లొమా కోర్సులను 20 సంవత్సరాల ప్రొడక్షన్ అనుభవం కలిగిన నిష్ణాతులచే శిక్షణ అందజేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తూ ముందుకు దూసుకు వెళుతున్న ఏకైక సంస్థ షాఫ్ట్ యానిమేషన్స్. హైదరాబాద్ 9848588035, విజయవాడ 9248882257, గుంటూరు 9291803579. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో మీ దగ్గర ఏమేం కోర్సెస్ ఉన్నాయి యానిమేషన్స్ కి సంబంధించి? మేజర్గా మనం చూస్తే ఫస్ట్ మల్టీమీడియా యానిమేషన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్. మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ గురించి మనం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ ఈరోజు గ్రాఫిక్స్ వైపు క్రేజీగా ఇంట్రెస్టెడ్గానే ఉంటారు. సో స్టూడెంట్స్ కెరియర్ పాయింట్లో మనం తీసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని కోర్సెస్ లేదా అన్ని అకాడమిక్ ప్లాన్స్ అయిపోయిన తర్వాత మన టార్గెట్ ఏదైతే ఉంటుందో కెరియర్లో జాబ్లో సెటిల్ అవ్వడం అనే దానికి పూర్తి అర్హతలతో కూడినటువంటి ఫీల్డ్ మనం మల్టీమీడియా, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ కింద చెప్పచ్చండి. ఇక మేము ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ మల్టీమీడియాలో పూర్తిగా కూడా ఇక్కడ మా కాలేజ్ నుంచి ఒక అకాడమిక్గా ఉపయోగపడేటువంటి లైక్ ఇంటర్, డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్స్తో పాటు అండ్ ఎవరైతే స్టూడెంట్స్ లైక్ డిగ్రీ అయిపోయి 1 yearలో సెటిల్ అయిపోవాలి అని అనుకునే వారికి వీలుగా ఉండే విధంగా హై అండ్ స్పెషలైజ్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఈ మల్టీమీడియాలో స్పెషలైజ్డ్ డిప్లొమాల గురించి మనం గమనిస్తే 3D మాయా యానిమేషన్ అని, విజువల్ ఎఫెక్ట్స్ అని, అలానే మనకి ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కూడినటువంటి కంప్లీట్ ప్రొడక్షన్ కాన్సెప్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, అంటే ఈ కోర్సెస్తో పాటు అండ్ గ్రాఫిక్స్లో కూడా వీళ్ళు కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అసలు? మేజర్గా ఎవరైనా కానీ కెరియర్లో స్టేబుల్డ్గా జాబ్ అనేది ఫెసిలిటీ ఉండి అలానే మనకు అందులో మానిటరీ బెనిఫిట్స్ అంటే మంచి శాలరీ ప్యాకేజెస్ ఉండేటువంటి ఫీల్డ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అటువంటి ఫీల్డ్ అన్నింటిలోనూ మనం గమనిస్తే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్గాను ఐటీ ఫీల్డ్కి అనేది మనం ప్రథమంగా ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి ఐటీ సెక్టార్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేది కంప్లీట్ ఇంప్లిమెంటేషన్తోనూ అలానే క్రియేటివ్ స్కిల్స్తోనూ కూడినటువంటి ఫీల్డ్గా మనం చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా ఒక యానిమేషన్ మల్టీమీడియా కోర్స్ అనగానే తనకి క్రియేటివిటీ అండ్ డ్రాయింగ్స్ మస్ట్ అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్తో పాటు అలానే ఇక్కడ మనకి కంప్లీట్గా అప్లికేషన్స్ని మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ లానే మనకి ఇక్కడ ఫోటోషాప్, మాయా, ఫ్లాష్, డిఫరెంట్ విజువల్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్స్తో కూడినటువంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్తో ఉంటాయి. సో ఎవరైతే క్రియేటివిటీ స్కిల్ సెట్స్తో ఉన్న వారందరికీ కూడా ఇది బెస్ట్ ఫీల్డ్గా మనం తెలియజేస్తూ అండ్ కంప్లీట్గా ఎటువంటి క్రియేటివిటీకి సంబంధం లేకుండా పూర్తిగా వాళ్ళు ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్, ప్రాక్టీస్ ఓరియంటెడ్గాను అవే ఎలిజిబిలిటీలుగా తీసుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి ఏకైక ఫీల్డ్గా మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ని పేర్కోవచ్చండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నరసింహారెడ్డి గారు. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు మేడం, మాది ఇంటర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఖాళీగా ఉన్నాము, యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, దాని గురించి అడుగుదామని. తప్పకుండా నరసింహారావు గారు, ఇక్కడ మేము యానిమేషన్ అండ్ ఫిలిం మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇస్తామండి. ఇవన్నీ కూడా టెక్నికల్గా ఎవరైతే కనుక వాళ్ళు స్కిల్ని డెవలప్ చేసుకొని కెరియర్లో జాబ్ ఓరియంటెడ్గా చక్కగా మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లోనూ ఈవెన్ గవర్నమెంట్ పొజిషన్స్ కూడా వెళ్ళగలిగేటువంటి పూర్తి అవకాశాలతో కూడినటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్ని మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మేము కాలేజ్ వాతావరణం నుంచి ఒక 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి కూడాను ఇంటర్మీడియట్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏ సెక్టార్లో మనం కెరియర్ బిల్డ్ అవుతుంది అనేది ఒక ఊహాత్మకంగానే ముందుకు మనం అడుగులు వేయడం జరుగుతుందండి. సో అలా మనం ఒక మెరిట్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి ఒక 15-20% మనం పక్కన పెడితే రిమైనింగ్ వాళ్ళందరూ కూడాను మోస్ట్లీ కూడాను అబోవ్ యావరేజ్ అండ్ కొంతమంది ఈవెన్ బుక్స్ వైపు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరికైనా కానీ టెక్నికల్గా స్కిల్స్ అనేది మనం మౌల్డ్ చేసుకునే విధంగానే మనం టెక్నికల్ కోర్సెస్కి ఈరోజు ప్రయారిటీ బిల్డ్ అయిందండి. సో అటువంటి టెక్నికల్ కోర్సెస్లో కంప్యూటర్ స్కిల్స్ని బేస్ చేసుకునే వాటికి ప్రప్రథమంగా కూడా మనకి ప్రతి పేరెంట్ కానీ ఈవెన్ స్టూడెంట్ కానీ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి టెక్నికల్ ప్రోగ్రామ్స్లో అండ్ ఐటీ బేస్డ్గాను కంప్యూటర్స్తోనూ ఉండి మనం ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా ఉండి 100% జాబ్ గ్యారంటీతో కూడినటువంటి ప్రోగ్రామ్స్గా మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్
యానిమేషన్ మల్టీమీడియాని మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ కోర్సెస్కి వచ్చే స్టూడెంట్స్ అందరికి కూడాను మీలానే ప్రతి ఒక్కరికి కూడా ఫిలిం మేకింగ్ వైపు, అలానే టెలివిజన్ ఇండస్ట్రీ వైపు, అడ్వర్టైజింగ్ సెక్టార్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనము ఫ్రంట్ స్క్రీన్లో ఏదైతే యాక్టింగ్ ఇవన్నీ అనుకుంటామో వాటికంటే కూడా బెటర్గా మనం టెక్నికల్గా సెటిల్ అయ్యి టెక్నికల్గా ఒక అవకాశాన్ని మనం చేతిలో పెట్టుకొని మనం తర్వాత వాటిని కూడా ట్రై చేయడం అనేది బెటర్ అని మా ఒపీనియన్. సో మీరు టెక్నికల్గా ఏదైనా ఎడిటింగ్ కానీ లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి వైపు మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు ఇంటర్మీడియట్లోనే చిన్న ఏజ్లోనే ఉన్నారు కాబట్టి టెక్నికల్గా మీరు స్కిల్ని చేతిలో డెవలప్ చేసుకొని ఒక డిగ్రీ ప్రోగ్రామ్ ఇందులో బీఎస్సీ యానిమేషన్ అలానే విజువల్ కమ్యూనికేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అలానే మీరు అనుకునేటువంటి ఫిలిం మేకింగ్ వైపు ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు విజువల్ ఎఫెక్ట్స్ ఇస్ బెస్ట్ ప్లాట్ఫామ్. సో అటువంటి విజువల్ ఎఫెక్ట్స్ మనం ఏ మూవీలో చూసినా ఏ యాడ్లో చూసినా కానీ మనకు కనబడుతుంది. మీరు ఎప్పుడైతే ఈ విజువల్ ఎఫెక్ట్స్ లాంటి స్కిల్స్ని కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు ఫిలిం లైన్లోనే మీకు వర్క్ చేసేటువంటి అవకాశంతో పాటు మీరు అనుకున్నటువంటి ప్యాషన్ ఓరియంటెడ్తో మీరు ఆన్ స్క్రీన్ మీద కనబడడానికి కూడా మీకు ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 మేడం. కిషోర్ గారు మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇది ప్యాకేజ్ ఎంత ఉంటుంది? 1 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటారు కదా, పీజీ కంప్లీట్, డిగ్రీ కంప్లీట్ అయింది ఇప్పుడు రీసెంట్ గా. ఓకే, ప్యాకేజ్ ఎంత ఉంటుంది? తప్పకుండానమ్మా. ఇక్కడ మనం మేజర్గా తీసుకున్నట్లయితే ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా జాబ్ ప్లేస్మెంట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇలాంటి జాబ్ ప్లేస్మెంట్స్కి అనుగుణంగా ఉండేటువంటి హై అండ్ స్పెషలైజ్డ్ యానిమేషన్ ప్రోగ్రామ్స్ని మేము ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మేజర్గా కూడా మీకు డిప్లొమా ఇన్ హై అండ్ 3D స్పెషలైజ్డ్ అండ్ గేమ్ ఆర్ట్ డిజైనింగ్ ప్రోగ్రామ్స్ని, అలానే అడ్వాన్స్డ్గా ఉండేటువంటి కంప్లీట్గా 3D విజువల్ ఎఫెక్ట్స్ లాంటి ప్రోగ్రామ్స్, అలానే ఫిల్మ్ ఎడిటింగ్ లాంటి ప్రోగ్రామ్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి మీకు ఆల్మోస్ట్ 6 months నుంచి 1.5 year ప్రోగ్రామ్ వరకును మీకు కంప్లీట్గా మా దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకున్నటువంటి టైం బౌండరీస్ కానీ, లేదు మీకున్నటువంటి ఇంట్రెస్ట్ క్రైటీరియా అని, అలానే మీకున్నటువంటి ఎకనామికల్ ఫీజ్, చాలామంది కూడాను యానిమేషన్ అనగానే ల్యాక్స్ టుగెదర్ ఉంటుంది అండ్ ల్యాక్స్ స్పెండ్ చేయగలిగితేనే మనం ఫీల్డ్కి రావాలి అనుకునేటువంటి అపోహలో ఉంటారు. అటువంటివి ఏమీ కాకుండా మీకున్నటువంటి ఏ ఎకనామికల్ స్టేటస్ అయినా, ఈవెన్ స్టార్టింగ్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అయినటువంటి గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, అలానే వీడియో ఎడిటింగ్, విజన్ మిక్సింగ్ లాంటి ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్గా ఉండేటువంటి గేమ్ ఆర్ట్ డిజైనింగ్, గేమింగ్, అలానే మీకు విజువల్ ఎఫెక్ట్స్ లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ వరకును అన్ని విధాలా మీకు కంఫర్టబుల్ ప్యాకేజెస్తో ఏ ఎకనామికల్ స్టేటస్ మినిమం స్టార్ట్స్ ఫ్రమ్ 3,000 దగ్గర నుంచి కూడాను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒక్కసారి మాకున్నటువంటి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ బ్రాంచెస్లో మీరు ఒకసారి పర్సనల్గా విజిట్ చేయగలిగితే 1-to-1 డిస్కషన్లో మీకు కంప్లీట్గా గైడ్ చేసి మీకు 100% జాబ్ సెక్యూర్డ్గా ఉండేటువంటి ఫీల్డ్ వైపు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, మల్టీమీడియాలోకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, అంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి, అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా ఇక్కడ మేజర్గా మనం గమనించుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరి ఆబ్జెక్టివ్ జాబ్ అండి. సో జాబ్ అండ్ కెరియర్ ఇమ్మీడియట్గా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి జనరల్గా చదువుకునేటువంటి నార్మల్గా 10th, ఇంటర్, డిగ్రీ, ఈ పీజీ వరకు కూడాను ఇప్పుడున్నటువంటి ఎకడమిక్ స్టేటస్లో మనం అట్మోస్ట్ బయటకు వస్తున్నటువంటి అందరు గ్రాడ్యుయేట్స్ జాబ్ ఓరియంటెడ్గా అవుతారా, జాబ్ గ్యారంటీడ్గా ఉంటారంటే మనం క్వశ్చన్ మార్క్ కిందే చెప్పచ్చు. సో మనం ఏదైతే డిగ్రీ అండ్ పీజీ లేదు ఇతరత్ర రీజన్స్ వల్ల మనం డిస్కంటిన్యూ అయ్యి చదువుని కంటిన్యూ చేయలేని పరిస్థితుల్లో, లేదు ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళైనా ఎవరైనా కానీ కూడా నిస్సందేహంగా కూడాను వాళ్ళు ఇక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్తో అండ్ ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గాను కంప్లీట్ వాళ్ళు ప్రాక్టికల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ అండ్ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మినిమం పేషెన్స్ స్కిల్స్ కనుక ఉండగలిగితే ఇవి ఖచ్చితంగా కూడా జాబ్ గ్యారంటీడ్ అని మనం చెప్పొచ్చండి. ఇక మేజర్గా ప్రతి ఒక్కరికి కూడాను అసలు జాబ్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మిగులుతుంది. మనకి ఐటీ ప్లాట్ఫామ్ అనగానే మనకి ఆటోమేటిక్గా ఏంటంటే సత్యము, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా మనకి కొన్ని పేర్లు అనేది మనం గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వింటున్నాం. బట్ యానిమేషన్ గ్రాఫిక్స్ వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి రీసెంట్ ఫీల్డ్ కాబట్టి మనం ఎక్కడ గ్రాఫిక్స్ చూస్తున్నామంటే కేవలం మూవీస్ అని మాత్రమే మనం చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇప్పుడుంది. కానీ మనం గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ని మనం తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం ఏ ఫీల్డ్ అయినా ఈరోజు ఏ సెక్టార్లో అయినా కానీ విజువలైజేషన్ యొక్క వాల్యూ అనేది విజువలైజర్
యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి చాలా క్లియర్గా కనబడుతుందండి. మనం ఒక కంప్లీట్ ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ ఒక చిన్న పిల్లలకి రైమ్స్ అనేటువంటి దగ్గర నుంచిను అండ్ ఒక 10th క్లాస్ వాళ్ళకి ఒక మ్యాథ్స్ లేకపోతే సైన్స్ సబ్జెక్ట్ని ఎలివేట్ చేయాలన్నా, లేదు ఒక MBBS స్టూడెంట్కి ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్కి కూడా ఒక విజువలైజేషన్గా మనం వారి యొక్క సబ్జెక్ట్ని టీచ్ చేయాలన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే మనకి కంప్లీట్గా కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ని మనం చూస్తున్నాము. సో అటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయంటే సో కాల్డ్ విజువలైజర్స్, గ్రాఫిక్ ప్రొఫెషనల్స్ కూర్చొని మనం బిల్డ్ చేయడం ద్వారానే మనం ఈరోజు కంప్లీట్గా లెర్నింగ్ ఎడ్యుకేషన్ కానీ డిజిటల్ క్లాసెస్ని కానీ ఆడియో వీడియో విజువల్స్ని కానీ మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అలానే ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సైన్స్ అండ్ జెనెటిక్స్, మెడికల్స్ అండ్ మోర్ ఓవర్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాంగ్జైటీతో ఉన్నటువంటి లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, జ్యువెలరీ డిజైనింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ వీటన్నింటిలో కూడా విజువలైజేషన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పొచ్చండి. ఇక మనము ఈ కంప్లీట్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకి కామన్గా అందరికీ తెలిసినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వైపు మనం గమనిస్తే ఇక మనకి తెలిసినటువంటి ఏ రీజనల్ ఈవెన్ హాలీవుడ్ దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి లైక్ టాలీవుడ్ వరకును ప్రతి ఒక్క మూవీస్లో కూడాను ఈవెన్ టైటిల్ దగ్గర నుంచి ఎండ్ స్క్రీన్ వరకు కూడా మనం గ్రాఫిక్స్ ప్రొఫెషనల్స్ యొక్క అవసరాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడున్నటువంటి టెలివిజన్ సెక్టార్లో ఈవెన్ లోగో డిజైన్ దగ్గర నుంచి కంప్లీట్ కంటెంట్ డెలివరీ వరకు కూడాను డిఫరెంట్ పొజిషన్స్లో గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ లేకుండా మనం అవుట్పుట్ని చూడలేని పరిస్థితి. ఇక ఏ ప్రోడక్ట్ అయినా కానీ, ఏ సర్వీస్ అయినా, ఏ ఎంటర్టైన్మెంట్ అది సీరియల్ అయినా మూవీ అయినా కంప్లీట్గా ఒక పబ్లిసిటీ అనేది లేకుండా మనం బయటకు అనేది చూడలేకపోతున్నాం. అది ప్రింట్ మీడియాలోనా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియానా లేకపోతే ఒక టెలివిజన్లో యాడ్ ఈ ఎక్కడ చూసినప్పటికీ కూడా మనము అవతరి వారికి అర్థమయ్యే విధంగా ఆ కంప్లీట్ ప్రోడక్ట్ని, సర్వీస్ యొక్క ఇంపార్టెన్స్ని విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్లో చెప్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి సెక్టార్లో మనకి కంప్లీట్గా కంటెంట్ డెవలపర్స్ కానీ, విజువలైజర్స్ కానీ ఇప్పుడు చాలా డిమాండెడ్గా నడుస్తున్నటువంటి టైము. అలానే ప్రతి IT కంపెనీలో కూడాను GUI ప్లాట్ఫామ్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో ఇవన్నీ కూడాను ఈ గ్రాఫిక్స్లో మనం మొబైల్లో యూజ్ చేసే టెంప్లెట్స్ కానీ, కంప్యూటర్స్లో యూజ్ చేసే డిఫరెంట్ అప్లికేషన్స్లో ఉండేటువంటి టెంప్లెట్ డిజైన్స్ కానీ, స్క్రీన్ సేవర్స్ కానీ ఇవన్నీ కూడా విజువలైజర్సే డెవలప్ చేయాలి. ఈ విజువలైజర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే నథింగ్ బట్ మల్టీమీడియా యానిమేషన్ నుంచి మాత్రమే. సో ఇక్కడ మనం గ్రాఫిక్ డిజైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకున్నా, వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నా, లేదా అడ్వాన్స్డ్గా వెళ్ళేటువంటి 3D మాయా యానిమేషన్స్ నేర్చుకున్నా ప్రతి ఒక్కరూ కూడాను 100% జాబ్ గ్యారంటీతో బయటకు వెళ్ళేటువంటి ఫీల్డ్గా మనం ఇది తీసుకోవచ్చండి. ఓకే అండి. సో మీ దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, మల్టీమీడియా, గ్రాఫిక్స్, యానిమేషన్స్ ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో వీటికి డ్యూరేషన్ ఎంత ఉంటుంది, అలాగే బడ్జెట్ ఎంత అవుతుంది, సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా మీరు? ఇక్కడ మేజర్గా మనం తీసుకుంటే మా షాఫ్ట్ యానిమేషన్స్ నుంచి 2 kinds ఆఫ్ ప్రోగ్రామ్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఒకటి కాలేజ్ ఓరియంటెడ్గా 10th క్లాస్ నుంచి కూడాను మనం చేసేటువంటి ఇంటర్ డిగ్రీ PG ప్రోగ్రామ్స్ని, అలానే నార్మల్గా డిగ్రీ అయిన తర్వాత లేదు కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ లేకుండా అతి తక్కువ సమయంలో వాళ్ళు సెటిల్ అవ్వాలనుకునే వారికి వెసులుబాటుగా ఉండేటువంటి లైక్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ స్టూడెంట్ అయినా కానీ, ఏ పేరెంట్ అయినా కానీ వారి యొక్క పిల్లలు 100% సెటిల్మెంట్తో కూడి వాళ్ళు సెక్యూర్డ్గా, స్టేబుల్గా ఉండేటువంటి కెరియర్ వైపు బిల్డ్ అవ్వాలని కోరుకుంటారు. వారికి అనుగుణంగానే మేము ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో కూడినటువంటి యానిమేషన్ అండ్ కంప్లీట్ విజువల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక 10th క్లాస్ దగ్గరే స్టూడెంట్ ఎవరైతే ఈ కంప్లీట్ మీడియా ఫీల్డ్ వైపు కానీ, లేదు గ్రాఫిక్స్ విజువలైజేషన్ ఫీల్డ్ వైపు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వారికి పేరెంట్ ఇంటర్ అయిపోయిన తర్వాత చేయండి, లేదు డిగ్రీ అయిపోయిన తర్వాత చేయాల్సిన అవసరం లేకుండాను అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అండ్ ఏపీ నుంచి కూడాను మనకి ఇంటర్మీడియట్ CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే 2 years ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే మా కాలేజ్ నుంచి డిగ్రీ ప్రోగ్రామ్ BSc విజువల్ కమ్యూనికేషన్, మనం ఫిల్మ్ మేకింగ్లో వర్క్ చేసిన, యానిమేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన, ఎడ్యుకేషన్లో వర్క్ చేసిన కంప్లీట్లీ మన యొక్క కాన్సెప్ట్ ఏదైతే విజువల్గా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి దానికి బ్యాకెండ్లో ఉండేటువంటి సర్టిఫికెట్ BSc విజువల్ కమ్యూనికేషన్. సో ఈ కంప్లీట్ డిగ్రీ ప్రోగ్రామ్ని 3 years UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి విత్ ఇంటర్న్షిప్ అండ్ కంప్లీట్గా 1.5 year రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ 1.5 year స్టైఫండ్తో కూడినటువంటి ఇంటర్న్షిప్తో ప్రొవైడ్ చేసే విధంగా డిగ్రీ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక ఎవరైతే ఇన్స్టెంట్గా కూడా ఒక 3 monthsలోను లేదు ఒక 1 year కంప్లీట్ ప్రోగ్రామ్ తీసుకొని సెటిల్ అవ్వాలి అనుకునే వారికి హై అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్, అలానే షార్ట్ టర్మ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని అంటే స్టార్టింగ్ ఫ్రమ్ గ్రాఫిక్స్ డిజైనింగ్ అంటే ఒక ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేయడం దగ్గర నుంచి ఒక హోర్డింగ్స్ డిజైన్ చేయడం, విజిటింగ్ కార్డ్స్ డిజైన్ ఈ బేసిక్
బేసిక్ కాన్సెప్ట్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్గా మనం ఈరోజు చూస్తున్నటువంటి లైక్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ టాలీవుడ్ మూవీస్లో మనం ఏదైతే ఎఫెక్ట్స్ని ఎంజాయ్ చేస్తున్నామో అక్కడి వరకు యూజ్ అయ్యేటువంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని బేస్డ్ గాను డిఫరెంట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరిగిందండి. సో మన యొక్క బడ్జెట్ని అనుగుణంగా టైంని ఫీజబిలిటీ చేసుకొని మనం కోర్సెస్ని తీసుకునేటువంటి వెసులుబాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సూరిబాబు గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మా మిస్సెస్ 10th క్లాస్ వరకు చదివిందండి. ఓకే. మల్టీమీడియా ఇప్పుడు వైజాగ్ లో ఏమైనా ఉందండి నా అకాడమీ లాంటిది? ఇక్కడ మాకు మేజర్గా ప్రజెంట్కి అయితే మాత్రం విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో ఉన్నాయండి. మీ వైఫ్లానే చాలామంది కూడాను ఒకప్పుడు బ్రేక్ అయిపోయి ఎడ్యుకేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలని, అలానే మరికొంతమంది ఇతరత్ర రీజన్స్ వల్ల హౌస్ వైఫ్గా టైము అనేది వెళ్తూ ఉంటుంది. సో వారందరికీ కూడాను ఇబ్బందికి లేకుండాను, టైంని కిల్ అవ్వకుండాను యూటిలైజ్ చేసుకునే విధంగా మేము షార్ట్ టర్మ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే హౌస్ వైఫ్స్ డైలీ వాళ్ళు ఒక 2-3 అవర్స్ ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్ కోర్సెస్ వైపు వారు కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా వాళ్ళు ఇంట్లోనే ఉండి కూడాను వాళ్ళు లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నుంచి కూడాను డిజైన్స్ని డెవలప్ చేసి వాళ్ళు మనీని బిల్డ్ చేసుకునే విధంగా కూడా మేము ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరిగిందండి. సో ఒక్కసారి మీకు నియర్ బై బ్రాంచెస్కి మాకు రాగలిగితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ మరింత క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, అంటే ఎక్కడెక్కడ మీకు బ్రాంచెస్ ఉన్నాయి? ఇందాక తను అడిగినట్టు ఎలా అప్రోచ్ అవ్వాలి, జాయిన్ ఇక్కడ అవ్వాలి? మేజర్గా మాకు తెలంగాణలో మెయిన్గాను హైదరాబాద్ అండి. బికాజ్ హైదరాబాద్లో ఇండస్ట్రీ అంతా కూడాను లొకేట్ అయ్యి ఉంది. అండ్ అది మనం కార్పొరేట్ ఐటీ ఇండస్ట్రీని తీసుకున్నా, లేదు మీడియా సెక్టార్ వైపుని తీసుకున్నాను, మనం విజువలైజేషన్లో డిఫరెంట్ ఈ లెర్నింగ్ కంపెనీస్ని, వెబ్ డిజైనింగ్ కంపెనీస్కి కూడాను మనకి కంప్లీట్గా స్కోప్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. కాబట్టి సో 100% మేము ఇక్కడ ఏంటంటే ఒకటి వాళ్ళకి జాబ్ స్కిల్స్కి ఏదైతే ముందే అవసరం అవుతుందో అటువంటి క్వాలిటేటివ్ టెక్నికల్ టీమ్తో మేము ప్రొవైడ్ చేయడం ద్వారా స్ట్రైట్ అవే ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ వాళ్ళు అండ్ విత్ ఇన్ ద డిగ్రీలో అయితే విత్ ఇన్ ద ప్రోగ్రామే వాళ్ళు ప్రొడక్షన్ కంపెనీలో ఎలా వర్క్ చేయాలనే విధానంతో ఇక్కడ మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అలానే మాకు విజయవాడ అండ్ గుంటూరులో కూడాను బికాజ్ యాజ్ ఇట్ ఈస్ ఏపీలో ఇప్పుడు అమరావతిలో కొత్తగాను ఉండేటట్లుగాను మరింత కొత్త కంపెనీస్కి అనుగుణంగా కూడాను మ్యాన్ పవర్ని బిల్డ్ చేసే విధంగా మేము స్టూడెంట్స్కి ఈ అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా కానీ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మీకు దగ్గరగా ఉన్నటువంటి లైక్ హార్ట్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పచ్చు, మనం హైదరాబాద్ అయినా కానీ విజయవాడ, గుంటూరు అయినా కానీ మీరు కనుక అవైలబిలిటీ అక్కడికి రాగలిగితే కనుక మీకు కంప్లీట్గా మీకు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకొని మీరు ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్తోనూ అలానే లైక్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడంలో మీకు ఎటువంటి లైక్ గైడెన్స్ అవసరం అవుతుందో అన్ని విధాలా మేము ఈ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఇప్పుడు చూస్తే చాలా మంది ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ పైన ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు రామోజీ ఫిల్మ్ గ్రూప్తో కూడా టైఅప్ అయి ఉన్నారు. సో దీనికి సంబంధించి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏముంటాయి? ఇక్కడ మేజర్గా అంటే చాలా మందికి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, కానీ పేరెంట్స్ ఎందుకు అపోజ్ చేస్తారు అంటే కేవలం ఇందాక కాలర్ అన్నట్లుగా యాక్టింగ్ వరకు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే ఎంతవరకు లైఫ్ అనేది మనకి స్ట్రాంగ్గా సెక్యూర్డ్గా ఉంటుందనేది మనం చెప్పలేము ఆపర్చునిటీస్లో. కానీ టెక్నికల్ స్కిల్ సెట్స్ మనం తీసుకోగలిగితే ఈరోజు వైడ్, ఎందుకంటే బ్యాక్ ఆఫ్ దట్ మూవీ లైక్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ టెక్నికల్ పీపుల్ ఆర్ వర్కింగ్. సో అది షార్ట్ ఫిల్మ్ మేకింగ్స్గానే మనం ఈరోజు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ మనం గమనిస్తున్నాము. అటువంటి ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ వైపు ఉపయోగపడే విధంగాను అండ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతి కాన్సెప్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్ వరకు డెవలప్ అయ్యేటువంటి అన్ని ఫెసిలిటీస్తో ఉండడం వల్ల మేము రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ వారి సమన్వయంతో కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ అడ్వాన్స్డ్గా ఉండేటువంటి డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ లైక్ ఫిల్మ్ మేకింగ్లోకి వెళ్ళాలి అండ్ కెరీర్ ఉంటుందా అనేటువంటి డౌట్తో ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా ఇక్కడ డైరెక్షన్ నుంచి కూడా కంప్లీట్ ఎడిటింగ్ వరకు అంటే ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్ వరకు మనకి ఏదైతే లైక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ కోఆర్డినేషన్లో ఎటువంటి టెక్నిక్స్ అవసరం, అలానే కెమెరాలో ఎటువంటి మనకి కాన్సెప్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అలానే మోషన్ గ్రాఫిక్స్ కానీ టెలివిజన్ వైపు వాడేటువంటి డిఫరెంట్ గ్రాఫికల్ సోర్సెస్ కానీ ఫైనల్గా మనం ఒక పోస్ట్ ప్రొడక్షన్లో ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి అది ఆడియో కానీ వీడియో కానీ మనం ఎలా ఇవ్వగలం అనేటువంటి కంప్లీట్ కాన్సెప్ట్స్తో కూడినటువంటి ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి హై అండ్ డిప్లొమాని మేము రాఫ్ట్ వారి సమన్వయంతో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో వినయ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి వినయ్ గారు. మేడం అది నేను చెప్పానంటే కొద్దిగా నేను యావరేజ్ స్టూడెంట్ అండి, నేను ప్రజెంట్ ఇంటర్ కంప్లీటెడ్ డిగ్రీ చేస్తున్నా. ఓకే. అయితే నేను అనుకుంటున్నా మేబీ
దీనికి సంబంధించిన కోర్స్ అనేది అకాడమీ అనేది డీటెయిల్స్ కొంచెం తెలుసుకున్నామని కాల్ చేశాను. తప్పకుండా అమ్మా. ఇక్కడ చాలా వరకు మనం స్టూడెంట్స్ గమనిస్తే 3 kinds ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి కంప్లీట్ అయిపోయి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు, 2 ఆల్రెడీ రన్నింగ్లో అంటే మనం అకాడమిక్గా కాలేజ్కి వెళ్తూ ప్యారలల్గానే మన కెరియర్ని ఫామ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్స్ని బిల్డ్ చేసుకునేటువంటి స్టూడెంట్స్. మరికొంతమంది ఇతరత్ర రీజన్స్ వల్ల ఏ కైండ్లో అయినా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ని డ్రాప్ చేసినటువంటి స్టూడెంట్స్. సో ఈ ముగ్గురికి కూడాను ఉపయోగపడే విధంగా కూడాను ఈ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కోర్సెస్ని మనం తీసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్లీ మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా ఒక 1 year కనుక మనం డెడికేట్ చేయగలిగితే మనము హై అండ్ మల్టీనేషనల్ కంపెనీస్లోను ఇప్పుడు మనం చాలా వరకు కంపెనీస్ మనం చూస్తే ఎంపీసీ అని, అలానే మనకి డ్రీమ్ వర్క్స్ అని, అలానే ఇలాంటి అడ్వాన్స్డ్గా డీక్యూ అని, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ వరకును ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్ స్టార్ట్ చేసి మెనీ ఆఫ్ దెమ్ హైదరాబాద్ రీచ్ అయిపోయినాయండి. సో అటువంటి కంపెనీస్లోకి మనం ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా కూడా మనం కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీరు డిగ్రీ ఆల్రెడీ లేదా కోర్సెస్ కంప్లీట్ అయిపోయి అకాడమిక్గా ఉన్న ఎవరైనా కానీ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ని మీరు తీసుకొని అందులో మీరు ఏంటంటే టెక్నికల్గా కనుక మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మీరు జాబ్ ఓరియంటెడ్గా వెళ్ళచ్చు. ఇక ఏదైతే అకాడమిక్ కోర్సెస్ మీరు సోకాల్డ్ లైక్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతూ నెక్స్ట్ అవ్వగానే మీరు సెటిల్మెంట్లోకి వెళ్ళాలి, కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్యారలల్గానే అంటే ఒక కాలేజ్కి వెళ్తూ మీరు కంప్లీట్గా ఒక 2-3 hours స్పెండ్ చేయడం వల్లనో మీరు ఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ వైపు కాన్సన్ట్రేట్ చేసి మల్టీమీడియా ఉన్నటువంటి డిఫరెంట్ గ్రాఫిక్ అండ్ వెబ్ 2D 3D యానిమేషన్స్ అన్నింటినీ కూడా మీరు నేర్చుకొని మీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే టైంకే మీరు జాబ్ ఓరియంటెడ్గా రెడీ అవ్వచ్చు. ఇక ఎవరైతే లైక్ 3rd కేటగిరీలో ఉన్నటువంటి డిస్కంటిన్యూషన్ స్టూడెంట్స్, అలానే కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉండిపోయి వాళ్ళు చదవలేని పరిస్థితుల్లోనూ, కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల బుక్స్ అంటే కూడాను వాళ్ళకి చదవాలని అనిపించకపోవడం వల్ల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు వెళ్లకుండా ఉంటారు. వీరందరికీ కూడా ఏంటంటే ఇది ఇంతకంటే బెస్ట్ ఫీల్డ్ లేదనే చెప్పచ్చు. వై బికాజ్ ఇక్కడ బుక్స్ అనేటువంటిది మనము బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం అండ్ మగ్గింగ్ అప్ అనేటువంటి కాన్సెప్ట్స్ ఉండవు. మనకి కంప్లీట్గా ఏదైతే కంప్యూటర్ అప్లికేషన్స్ మనం ఇక్కడ ఉంటాయో మల్టీమీడియాలో అవన్నీ కూడా విజువలైజ్డ్గా మనం ఒక 1 hour సిస్టమ్ మీద కూర్చోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం 4-5 hours కనుక చేయగలిగేటువంటి పరిస్థితిలోకి ఆటోమేటిక్గా మనకి ఇవి అవుట్పుట్స్ అనేవి తీసుకెళ్ళే పరిస్థితిలో మనం ఉండగలిగేటువంటి సాఫ్ట్వేర్స్గా మనం ఎంచుకోవచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్లో మీకు గ్రాఫిక్ డిజైనింగ్లో ఉండేటువంటి లైక్ ప్రింట్ అండ్ పబ్లిషింగ్లో కానీ, అలానే వెబ్ డిజైనింగ్లో ఈరోజు మనం చూస్తున్నటువంటి కంప్లీట్ లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ, వెబ్ డిజైనింగ్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, అలానే మొబైల్ యాప్స్ కానీ, మొబైల్ గేమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా గ్రాఫిక్స్లోనే డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మనం అడ్వాన్స్డ్ కోర్సెస్కి వెళ్ళగలిగినప్పుడు మనం హై అండ్ 3D యానిమేషన్లో మాయా అనే సాఫ్ట్వేర్ మనం కంప్లీట్గా చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్ కార్పొరేట్ ప్రొడక్షన్లో మనం గమనిస్తే ఒక క్యారెక్టర్ని మోడలింగ్ చేయడం, అలానే దానికి టెక్స్చర్ బిల్డ్ చేయడం, యానిమేషన్ చేయడం, రిగ్గింగ్, అలానే లైటింగ్ అండ్ రెండరింగ్ అండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం, మనకు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొన్ని 100 కొలది రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి. సో మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా జంగిల్ బుక్ మూవీనే తీసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఏదైతే కిడ్ క్యారెక్టర్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడాను మనం 3D మాయలో చేసినటువంటి క్యారెక్టర్స్గా మనము చూడొచ్చు. ద మేకింగ్ ఆఫ్ ద మూవీస్ని కనుక చూడగలిగితే ఇందులో లైక్ థౌజండ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉండి అండ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కెన్ వర్క్ ఇన్ ఎ సింగిల్ మూవీ అనుకునేటువంటి మూవీస్ కూడా మనకు ఉన్నాయి. సో అలా మనం కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, ఏజ్ లిమిటేషన్స్ లేకుండా, ఈవెన్ ఫైనాన్షియల్ బ్యారియర్స్ కూడా మనం ఉన్నటువంటి ఎకనామికల్ ఫైనాన్షియల్ పొజిషన్తోనే ముందుకెళ్లే విధంగా మనం ఈ కోర్సెస్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఓకే అండి. సో యావరేజ్ స్టూడెంట్ కూడా కెరీర్ బాగుంటుంది అని చెప్తున్నారు. 100% అని చెప్పచ్చు. కాబట్టి వీళ్ళకి ఏ కోర్స్ సూట్ అవుతుంది అంటే ఏ క్వాలిటీ ఉండాలి? ఖచ్చితంగా ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ అన్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ వైపు, బుకిష్ నాలెడ్జ్ వైపు మాత్రం లేనంత వరకు తను ఇంటెలిజెంట్ కాదు అని మనం చెప్పలేమండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కొంతమంది ఫిలిం ఇండస్ట్రీ వైపు, ఫిలిం మేకింగ్కి అవసరమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి వైపు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. మరికొంతమంది మంచిగా డ్రాయింగ్ చేయగలిగి, ఒక క్రియేటివ్గా ఆలోచించగలిగి, ఇన్నోవేటివ్ థాట్స్తో ఉంటారు. అలానే మరికొంతమంది ఎంతసేపు అయినా కానీ వాళ్ళు కూర్చొని కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయగలిగేటువంటి క్వాలిటీస్తో ఉంటారు. సో మేజర్గా మనం యానిమేషన్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ని కనుక తీసుకున్నట్లయితే ద క్వాలిటీస్ వాట్ ఇట్ డిమాండ్స్ ఈజ్ మేజర్గా ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్, పేషెన్స్ అని చెప్పొచ్చండి. ఇక మనం దానికి ఎకడమిక్స్ని కనుక యాడ్ ఆన్ చేసుకొని ఇందులోనే మనం ఎకడమిక్స్ని డెవలప్ చేసుకోవడం ద్వారా ఈవెన్ మీరు అన్నట్లుగాను లోకల్లోనూ, అలానే గవర్నమెంట్ జాబ్స్ అండ్ కార్పొరేట్ కంపెనీస్లో, ఎంఎన్సీ కంపెనీస్లో, ఈవెన్ అబ్రాడ్ ఫెసిలిటీస్ వరకు అన్ని ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఇండస్ట్రీగా మనం చెప్పొచ్చండి. ఓకే అండి. సో మీ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఇక్కడ మేజర్గా ఎవరు ఏ ఇన్స్టిట్యూషన్ని ఆర్ కాలేజ్ని తీసుకున్నప్పటికీ
ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్గా నేర్చుకోవడం అనే దానికోసమే మనం స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అది మన టైం స్పెండ్ చేసినా, లేదు మన తెలివితేటలు, మన అఫోర్ట్ స్పెండ్ చేసినా, లేదు మన మనీ స్పెండ్ చేసినప్పటికీ, బట్ ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా కానీ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ టీమ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మా ఆర్గనైజేషన్ వర్క్ చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మోర్ దాన్ 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ గ్రాఫిక్ డిజైనింగ్ టు వెబ్ డిజైనింగ్ కానీ, 2D యానిమేషన్, 3D యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ వరకును ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ప్రాక్టికల్లీ ప్రొడక్షన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టెక్నికల్ హెడ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ బయటికి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో వర్క్ చేయాల్సినటువంటి నెసిటీ ఉంటుంది. సో ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మేము ఇక్కడ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని మీడియా క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్గా రెడీ చేయడం ద్వారా వాళ్ళకి మేము 100% కెరియర్ని, అలానే ఇన్స్టెంట్గా జాబ్ని ప్రొవైడ్ చేసేటువంటి అన్ని ఫెసిలిటీస్తో టెక్నికల్ స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, మొత్తానికి యానిమేషన్ రంగంలో బాగుంటుంది కెరీర్ అని చెప్తున్నారు యావరేజ్ స్టూడెంట్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.